హాయ్ ఫ్రెండ్స్, మనకైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. 650 పోస్టులు కానీ భర్తీ చేస్తున్నారు. వాళ్ళు ఏపీ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ కి వచ్చినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండేది. ఆబ్జెక్టివ్ టైప్స్ 100 మార్క్స్ 60 minutes. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. ఆబ్జెక్టివ్ టైప్ 200 మార్క్స్ 135 minutes. అలాగే ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉండేది. లోకల్ లాంగ్వేజ్ ఉండేది. ఫైనల్ సెలక్షన్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి ఆధారం పెట్టి చేస్తారు. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేలోపు ఫిబ్రవరి 16 ఇది రిలీజ్ అయింది. మార్చి 8 వరకు ఉంటుంది. మీ లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ముందుగానే అప్లై చేసేసుకోండి. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేలోపు ఏప్రిల్ 11 ఉండిద్ది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉండేలోపు జూన్ 7 ఉండిద్ది. అలాగే మనకి వేకెన్సీస్కి వచ్చేలోపు అన్ని డీటెయిల్స్ నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ హైదరాబాద్ వరకు నేను చెబుతున్నాను. హైదరాబాద్కి వచ్చేలోపు ఎస్సీకి 2, ఎస్టీకి 0, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఆర్కి 1, జనరల్ యూఆర్కి 5, టోటల్గా 11 వేకెన్సీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేలోపు నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 20 నుంచి 28 years ఉండాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, 33 years వరకు. ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది, 31 years వరకు. పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి 10 years, జనరల్కి ఈడబ్ల్యూఎస్కి 13 years ఓబీసీ వాళ్ళకి, అండ్ 15 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మనకి 35 years 40 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్బీఐలో పనిచేసే వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 3 years ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేలోపు ఎనీ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్. అలాగే మీకు పర్సంటేజ్లు వరకు నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేలోపు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. 100 questions 100 marks 60 minutes. అలాగే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ అదే ఏ లాంగ్వేజ్ అయితే అది మీరు తెలుగు అయితే రాయటం చదవటం అని తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే లోకల్ లాంగ్వేజ్కి వచ్చేలోపు మనకి హైదరాబాదు తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. రాయటం చదవటం అలా మాట్లాడటం అనేది, ఎందుకంటే టెస్ట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి. మనకి ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండిద్ది అనే లోపు ఏ స్టేట్ని బట్టి లోకల్ లాంగ్వేజ్ ఉండేది. సపోజ్ హైదరాబాద్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ ఉర్దూ. ఎగ్జామినేషన్స్ సెంటర్ ఫ్రెండ్స్ మనం అన్ని చెప్పట్లేదు. మనకి ఓన్లీ హైదరాబాదు, చెన్నై, సౌత్ ఇండియన్ స్టేట్లు కాబట్టి అది మీరు నచ్చింది లోకల్ లాంగ్వేజ్ ఏది వచ్చో దాన్ని చూస్ చేసుకొని స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వచ్చేలోపు ప్రిలిమినరీ ఎగ్జామ్ చీరాల, గుంటూరు, విజయవాడ ఉంది. హైదరాబాదు, కర్నూలు, నెల్లూరు కూడా ఉంది ఫ్రెండ్స్. అది చూసుకోండి మీరు ఒకసారి. అలాగే ఫీజు విషయానికి వచ్చేలోపు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 500 plus 18% జిఎస్టీ ఫ్రెండ్స్. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 450 plus 18% జిఎస్టీ ఫ్రెండ్స్. స్టాఫ్ అండ్ ఆల్రెడీ ఆర్బీఐ స్టాఫ్కి ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా